హలో అండి. ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ ఎగ్ ఫ్రీజింగ్. సో, ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిన టాపిక్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ అండి. ఎందుకు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే, యాక్చువల్‌గా మెడికల్ రీజన్స్ చూసుకుంటే ఎవరికైనా పెళ్లి కాని అమ్మాయిలు కానీ, లేదా పెళ్ళయ్యాక ఇమీడియట్‌గా వాళ్ళకేమైనా క్యాన్సర్ డిటెక్షన్ లాంటిది అయినప్పుడు, వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ, రేడియోథెరపీకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ అండాశయాలు అనేటివి ఎగ్స్ రిజర్వ్ అవంతా పోతాయి. సో, అప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తర్వాత ఎగ్స్ ప్రొడక్షన్ కానీ, వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కానీ తక్కువగా ఉంటాయనే ఆలోచనతోటి వాళ్ళు బిఫోర్ గోయింగ్ టు దోస్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మనం ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఇస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి పెళ్లి కాని అమ్మాయిలకైతే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తాం. పెళ్ళయి లేదా పార్ట్నర్ డిసైడ్ ఉన్న వాళ్ళకి మనము ఎంబ్రియో ఫ్రీజింగ్ వరకు వెళ్ళొచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది సోషల్ రీజన్స్కి కూడా చేసుకుంటున్నారండి. లైక్ లేట్ మ్యారేజెస్ ప్రిఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు 30s తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, లేదా ఈవెన్ మ్యారీడ్ వాళ్ళు కూడా డ్యూ టు కెరియర్ కానీ, సెలబ్రిటీస్ కానీ, వీళ్ళు వెన్ దే వాంట్ టు పోస్ట్ పోన్ దేర్ ప్రెగ్నెన్సీస్ ఎర్లీ ఏజ్లోనే ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే ఆ ఏజ్కి వాళ్ళకున్న క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఫ్రీజింగ్లో ఉన్నాయనుకోండి, సో దట్ వాళ్ళు రెడీ అయ్యే వరకు ఆ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ త్రూ కానీ ప్రెగ్నెన్సీ వస్తే హెల్తీ బేబీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఎగ్స్ ఫ్రీజ్ చేయాలంటే ఇది సేమ్ టోటల్ ఐవీఎఫ్ ప్రాసెస్ లాగే ఉంటుందండి. పీరియడ్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచి ఒక 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకోవడము, ఎగ్స్ని బయటికి తీసి సేమ్ ఒకవేళ వాళ్ళకి పార్ట్నర్ డిసైడ్ అయ్యి ఉన్నా, మ్యారీడ్ అయ్యి కపుల్ అయ్యి ఉన్నప్పుడు ఆ ఎగ్స్ త్రూ మనం స్పర్మ్ లోపలికి పెడితే ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. లేదు అంటే అవే ఎగ్స్ని మనం ఫ్రీజ్ చేసేస్తాము. వాళ్ళు ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది లేదా పార్ట్నర్ డిసైడ్ అయినారో, లేదా వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇంకా త్వరలో ప్లాన్ చేస్తాము అనుకున్నప్పుడు ఆ ఎగ్స్ని థా చేసి అప్పుడు మళ్ళీ బేబీని తయారు చేసే ప్రొసీజర్ అంతా చేస్తాము. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ఐవీఎఫ్ ప్రాసెస్ అండి. ఎగ్ ఫ్రీజింగ్ కాస్ట్ కూడా సిమిలర్ టు ఐవీఎఫ్ ప్రాసెస్ లాగానే వస్తుంది. ఎగ్స్ ఫ్రీజ్ అయ్యాక క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ ఉంటుందండి చాలామందికి. ఎగ్ ఆ ఏజ్కి వాళ్ళ ఎగ్స్ ఏ క్వాలిటీతో ఉన్నాయో అవి తీసి ఫ్రీజ్ చేశాక అది ఎన్ని రోజుల తర్వాత, లైక్ దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ ఫ్రీజింగ్, ఎన్ని రోజుల తర్వాత తీసి చూసినా అదే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ మనం థా చేసి చూసుకోగలుగుతాము. ఫ్రీజింగ్ వల్ల ఎగ్ క్వాలిటీ ఏమి ఎఫెక్ట్ అవ్వదండి.